వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నపేట గ్రామంలో పట్టాదారులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో పాటు ప్రజల సమస్యలకు నేరుగా విని పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని పట్టాదారులకు పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత సమస్యలను పరిష్కరించి త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమి గవర్నమెంట్ నిర్ణయించుకుంటాం. గతంలో ఇదే పాస్బుక్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు 24లో స్థానంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖని ఇవాళ మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారు దక్కుతుందని తెలియజేస్తున్నాం. 7000 కిలోమీటర్లు ఈ రోజు మరి ఆయన రోడ్లు వేసేయారంటే ఎన్ని రింక్ రోడ్లకి అడవి తల్లి బాట పెట్టి గిరిజనులు అక్కడ 40 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, ఆడ ప్రాణాలు కూడా కాపాడాలి, ఓట్లు ముఖ్యం కాదన్నటువంటి తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సామాన్యుడు కూడా ప్రాణమే, ఎవరైనా ఒకటే, కులం కాదు మనం భారతీయులు, మతం కాదు మనం భారతీయులు అని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఓడిపోయినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత కూడా ఆయన కోట్లాది రూపాయలు ప్రజలు పంచుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చేసిన నిజాయితీగా ఈ విలేజ్ చేసిన అభివృద్ధి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఏమి మాట్లాడకుండా ఇంకా సిగ్గు లేకుండా మేము వైసీపీ అని చెప్పుకుంటాకే కనీసం సిగ్గు ఉండాలన్నాను. 5 సంవత్సరాలు మీరు దోచుకున్నారు దొరికిన కాడికి. ఇవాళ మళ్ళీ వచ్చి మేము వచ్చేస్తాం, ఎలా వస్తారు మీరు? ఇంత చేసినా మేమే ఇంకా రోజు రోజుకి ఒదిగి ప్రజల దగ్గర ఉంటే ఈ రోజు వరకు ఏ రోజు పీజీఆర్ఎస్ జరుగుతూనే ఉంది. ఇవాళ ఇక్కడ మీ దగ్గర సమస్యలు చెప్పమంటే 4 సమస్యలు ఇస్తుంది. ఇదివరకు ఎప్పుడైనా మీ దగ్గరికి ఎమ్మెల్యే వచ్చి మీ సమస్యలు ఏంటని అడిగాడు? ఎప్పుడైనా మీరు వెళ్తే మీతో మాట్లాడాడా? ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చిన సమస్యల్లో ఒకటి ఆశా వర్కర్ పోస్టుకు వచ్చింది, 2 రేషన్ కార్డులకు వచ్చినాయి, పట్టాదారు పాస్బుక్ వచ్చింది, పట్టాదారు పాస్బుక్ ఇచ్చేస్తున్నాం ఇవాళ. ఇంకా పోతే ఆశా వర్కర్ వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. 2 రేషన్ కార్డులు ఇవ్వాలి, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. ఇంకా అది ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుందా లేదా తీర్పు తెలుసుకోవాలంటే ప్రతి విలేజ్ కి మనం వెళ్ళాలి. ఎలక్షన్ ముందు ఓటు అడుక్కుంటాకి వెళ్తాం, ఎలక్షన్ అయిన తర్వాత కష్టపడి అడుగుతాకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే వాళ్ళ బాధ మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని అంటే కొంతమంది నా మీద ఇక్కడ పంటల పండి అన్ని ఇచ్చేస్తాను, నాకేం అవసరం లేదు, మీకు ఎయిర్పోర్ట్ వద్దంటే రాసి ఇచ్చేయండి, నాకు అసలు ఏమవుతు, మీకు అభివృద్ధి వద్దు, మాకు ఇక్కడ రావు. ఒక నిజంగా కొంత భూమి పోయినా ఉన్న భూమి అంతా కోట్ల రూపాయలు పలికేటువంటి భూమిని నా మీద ఒక డొప్పేయించి ఊళ్ళో ఇలాగ ఎమ్మెల్యే గారు మా భూములండి ఎయిర్పోర్ట్ దారదాసం, నేనెంత దారదాసం చేస్తాను, నాకు అవసరమే ఉంది. మీకు ఎయిర్పోర్ట్ వద్దంటే మానేద్దాం, నాకేం ఇబ్బంది లేదు. ఇంకో ప్రతిపాదన పంపించాం, మాకు కావాలనుకున్న రైతులను ప్రతిపాదన కూడా పంపించాం, శాంక్షన్ చేయించాం. డబ్బులు ఏ నిమిషంలో రిలీజ్ అయినా ఇక్కడ ఎయిర్పోర్ట్ పని స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అభివృద్ధి కాంక్షగా పనిచేస్తాం మనం, దానికి ఆలోచన చేయాలి. అవసరమైతే మనం డిబేట్ చేయాలి. ఇక్కడ చాలా మంది మాట్లాడినప్పుడు సరే, చాలా మంది ఎస్సీ సోదరులు ఓటు చేసుకుని ఇది మాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో ఎస్సీ సోదరులకు కానీ ఎస్సీ సోదరులు కానీ ఏం చేశాడో చెప్పాలి. ఉన్న ఎస్సీ సప్లైలో డబ్బులు నిధులన్నీ లాగేసాడా లేదా? విదేశీ అంబేద్కర్ విద్యని 15 లక్షల రూపాయలు మరి ఆ రోజు ఇస్తే చదువుకుంటాకెళ్ళిన లేని పిల్లలందరికీ మీరు అది కూడా వెనక్కి తీసుకున్నారా?